చేస్తూ అంటే ఆ స్కూల్ పెట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టి పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి 2 కోట్లు పీల్చి అప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు కదా. ఇదే కదా మీరు చెప్పేది, టోల్ ట్యాక్స్ విధానమే కదా. ఇప్పుడు మీరు పీపీపీ అంటే ఇదే. చంద్రబాబు చెప్తున్నారు రోడ్డు గురించి ఉదాహరణ. అంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఫీజులు లేవు, రేపు ప్రైవేట్ వాడు టోల్ ట్యాక్స్ లాగా ఫీజులు వసూలు చేస్తారని చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్తున్నాడు కదా. ఈ కాలేజీలలో మీరు ప్రభుత్వ కాలేజీలు ఉండవు, కాలేజీలలో టోల్ ట్యాక్స్ లాగా ఫీజు వసూలు చేస్తారని ఓపెన్గా చెప్తున్నాడు. అంటే ఈ టోల్ ట్యాక్స్ లాగా స్కూల్ ట్యాక్స్ రాబోతుంది. రాబోయే కాలంలో స్కూళ్ళలో కాలేజీలో కూడా ఆంధ్రప్రదేశ్లో టోల్ ట్యాక్స్ రాబోతుంది. ఇది కదా ఇండికేషన్. పోల్చారు కదా, మీరు కావాలంటే బయట మళ్ళొక్కసారి ప్లే చేయండి, వ్యూవర్స్కు క్లారిటీ ఉంటుంది. దయచేసి మీకు ఒకసారి సార్ బయట మళ్ళీ ఒకసారి విందాం, ప్లే చేయండి. పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు, రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అంటే రోడ్ వేస్తాడు ప్రైవేట్ వాడు, 15 ఏళ్ళు రన్ చేస్తారు, తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్తాడు. అందులో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు అనేది వదిలేశాడు. మీరు చూడండి ఎంత చాకచక్యంగా చంద్రబాబు గారు అందులో టోల్ ట్యాక్స్ అనే పదవి తీసి పడేశాడు. అంటే ప్రైవేట్ వాడు రోడ్ వేస్తాడు, రన్ చేస్తాడు, తిరిగి ప్రభుత్వం కప్పచెప్తాడు. వట్టిగా నేను రన్ చేస్తాడా, పల్లెకి రన్ చేస్తాడా, ఒక డబ్బులు అడిపెట్టి రన్ చేస్తున్నాడు. అంటే ఏంటిది, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాడు. అది చెప్తలేను. మీరు ఎంత చాకచక్యంగా ఉందో చూడండి. తర్వాత ఏమంటున్నాడు, ప్రభుత్వ పాఠశాలగా పేరుంటుంది, డౌట్ లేదు. చిన్న బొమ్మ వేసుకుంటాడు, రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పేది. ఎట్లా రన్ చేస్తాడు, మళ్ళీ టోల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిందే కదా. అంటే క్లియర్గా రేపు ఇక్కడ వైద్య కళాశాలలకే పరిమితం కావడం లేదు, రేపు స్కూళ్ళలో కూడా పీపీపీ తేబోతున్నారు. ఆ స్కూళ్ళలో పీపీపీ తెచ్చేటప్పుడు ప్రభుత్వ స్కూల్గా ఉంటుంది, ప్రైవేట్ వాడు రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పచెప్తాడు. కానీ ఆ టోల్ ట్యాక్స్ అన్న పదం చెప్పరు. అంటే స్కూల్ ట్యాక్స్ ఫీజులు వసూలు ప్రైవేట్ వాడు చేసుకుంటాడు, చేసుకొని స్కూల్ రన్ చేస్తాడు. అంటే ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, కాస్త ఇప్పుడు ఫీజులతో రన్ చేస్తారు. ఇప్పటిదాకా మీరు ఇస్తున్న అమ్మ ఒడి, ఆ తల్లికి వందనం ఇక ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక ఎందుకంటే తల్లికి ఎందుకు పోతుంది, రన్ చేస్తున్నాడు కదా, తల్లిలో పోదిగా స్కూల్. తల్లికి వందనం కాస్త ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు రన్ చేసే వారికి, పీపీపీ కదా. సో ఒక భావి తరాలకు ఏం సినిమా చూపెట్టబోతున్నారో అర్థమవుతుంది కదా. అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే పీపీపీల మీద ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ఇన్ని రకాలుగా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఆ వివరణ ఇచ్చే క్రమంలో ట్రూ మైండ్ అంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా మీరు గమనించండి, ప్లేన్ స్పీకింగ్ అనే పుస్తకం చదవండి, ఈజ్ ఎగనెస్ట్ ద పబ్లిక్ సెక్టర్. ప్రభుత్వము ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు విధానం. అది అయితే ఏంటంటే 2004లో ఓడిపోయాక రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు అని, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికలో చెప్పింది, పొలిటికల్ రిస్క్లు కూడా తీసుకుని రిఫార్మ్స్ను అమలు చేసేటువంటి సాహసోపేతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచ బ్యాంక్ తన డాక్యుమెంట్లో కీర్తించింది. అందువల్ల అనివార్యమై సంక్షేమ పథకాల పేర్లు చెప్తున్నారు, ప్రభుత్వం పనిచేస్తుంటున్నారు. కానీ ఈజ్ ఫిలాసఫికలీ కమిటెడ్. మీకు ఆ ప్లేన్ స్పీకింగ్ పుస్తకం చదవండి. ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్కు చంద్రబాబు నాయుడు ఇది
ఇది ఫిలాసఫికల్లీ కమిటెడ్. ఆయన అది అవకాశవాదం కాదు, అపార్చునిజం కాదు, వాస్తవంగా ఇది ఫిలాసఫికల్లీ కమిటెడ్ టు ఫ్రీ మార్కెట్. ఇక తప్పదు కనుక రాజకీయాల్లో అధికారంలో రావాలి, ఎన్నికల్లో గెలవాలి కనుక ఆ అడపాదడప కాస్త చిలకరింపు ఉంటుంది పథకాలలో ఇలా వీటి రూపంలో. కానీ మళ్ళీ మౌలికమైన విధానాలు మారవు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. మీకు రాబోయే కాలంలో స్కూళ్ళు కూడా పీపీపీకి మారబోతున్నాయి. అందులో స్కూల్ ట్యాక్స్ ఉంటుంది, టోల్ ట్యాక్స్ లాగా. బహుశా దాన్ని టోల్ ట్యాక్స్ అంటారా, స్కూల్ ట్యాక్స్ అంటారా, స్కూల్ టోల్ ట్యాక్స్ అంటారో తెలియదు. ఏదో ఒక ట్యాక్స్ అయితే ఉంటుంది ప్రజలపైన ఖచ్చితంగా. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే నాటో కూటమిలో ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయం